అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రక్షాళన ప్రక్రియ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్క్లూజన్కి వచ్చేసిందా? టీటీడీ పాలక మండలి ఏర్పాటు విషయంలో క్లారిటీ తీసుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులే చెప్తున్నారు. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి గవర్నమెంట్ ఇప్పటికే ఫైనల్ డెసిషన్లో ఉంది, అనౌన్స్మెంట్ ఒకటే పెండింగ్ అనేటువంటి మాట చెప్పారు. టీటీడీ చుట్టూ వివాదాలు ముసురుతున్నటువంటి తరుణంలో ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉంది, ఎప్పుడు ఈ ప్రకటన వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. టీటీడీ విషయంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. కొత్త ప్రభుత్వం ఎవరిని బాధ్యులుగా నియమించబోతుంది, దాన్ని బట్టి దాని పవిత్రత పైన కూడా చర్చ జరగడానికి ఆస్కారం ఉంది అని అంటున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ చేసేసారు లిస్ట్ అన్నట్టుగా దేవాదాయ శాఖ మంత్రి కామెంట్ చేశారు. ఎలా జరగచ్చు? ఆల్రెడీ నామినేటెడ్ పోస్టులో ఒక 20 మంది అనౌన్స్ చేశారు. సో అతి త్వరలో అనుకోవచ్చా? డెఫినెట్గా. యాక్చువల్గా అనుకునేది ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్లో చేద్దామని అనుకున్నారు. ఈ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం మన పరిణామాలు. లడ్డు విషయంలో ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది. ఏంటి పరిస్థితి అనే గందరగోళమైన పరిస్థితిలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా బోర్డు మెంబర్స్ని కావచ్చు, చైర్మన్ కావచ్చు, సమర్థవంతమైన వ్యక్తిని నియమిద్దామని చెప్పి డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. అది నిన్న నైటే డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే, ఒక ఛానల్ అధినేత చాలా రేస్లో ముందు వరుసలో ఉన్నారు మొన్నటిదాకా. అనుకోని పరిస్థితిలో మనం 4 రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ చేస్తాం. ఎన్వి రమణ గారు అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎలా ఉంటే బాగుంటుంది అనేది, అంటే భక్తుల మనోభావాలు, అంటే ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కంటే పవర్ఫుల్ పోస్ట్ ఏం లేదు దేశంలో, కానీ అంతకు మించి వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి పరమ భక్తులు, విధేయుడు. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆయన స్వీకరించే అవకాశం ఉందా లేదా అనుకున్నాం. ఆయన అయితే బాగుంటుంది అనేది దేశవ్యాప్తంగా చర్చ. అందులో ముఖ్యంగా హిందువుల్లో కావచ్చు, తెలుగు ప్రజల్లో కావచ్చు, ఆయనకున్న క్యాపబిలిటీ, కెపాసిటీ అన్ని క్రైటీరియా తీసుకోవాలా. అది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన బాగా సన్నిహితులే. ఏదేమైనా కానండి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దీని ప్రక్షాళన ఎక్కడ, దీని ఫుల్ స్టాప్ ఎక్కడ? ఇది ఇంత ఇష్యూ అవుతుంది, ఇంత బర్నింగ్ టాపిక్ అయిపోయింది. సమర్థవంతమైన వ్యక్తి నియమిస్తేనే, హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తే ఆ సీట్లో ఉంటే కరెక్ట్ అనేది అందరూ అనుకున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ డిస్కషన్లో ఇమ్మీడియట్గా బోర్డు వేసి, బోర్డు మెంబర్స్ని సమర్థవంతమైన హిందూ మనోభావాలు గౌరవించే వాళ్ళు ఉండాలి, చైర్మన్ దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటేనే బాగుంటుంది అనేది ఫైనల్ డెసిషన్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్వి రమణ ఈజ్ ఈ పర్సన్ పర్ఫెక్ట్ సూటబుల్ పర్సన్. తెలుగు వ్యక్తి, తెలుగు సాంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తి, ఆయనకి ఆధ్యాత్మికత అంటే ఎక్కువ, అందులో కవులు కళాకారులు కూడా ప్రోత్సహించే వ్యక్తి. హిందూ సనాతన సంప్రదాయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్తుల పరిరక్షణ కావచ్చు, ఈ భక్తుల మనోభావాలు కావచ్చు, పర్ఫెక్ట్గా వాళ్ళ యొక్క ప్రజల ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ మనసులో ఏదుందో 100% చేయగలిగే వ్యక్తే ఒకే ఒక వ్యక్తి ఎన్వి రమణ గారు, నూతలపాటి వెంకట రమణ గారు కనపడుతున్నారు. అదే కనుక నిజమైతే, అదే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక అఫీషియల్గా ప్రకటిస్తే, మొత్తం కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి ఒక మంచి ఊరట కలిగించినట్టే అవుతుంది. ఇప్పటివరకు రాజకీయ పునరావాసం అనేటువంటి మాట ఎక్కువ వినిపించింది. చాలామంది రాజకీయ నాయకులకే ఇచ్చారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సందర్భంలో కూడా ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారు అంటే రాజకీయ నాయకుడే, ఆయన ఫ్యామిలీ మొత్తం రాజకీయంగా అఫిలియేట్ అయి ఉన్నది. ఈ వైవి సుబ్బారెడ్డి గారు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, ఒక ఆయన రాజ్యసభ మిస్ అయినాక ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఇక్కడ మిస్ అయినాక రాజ్యసభకి వెళ్ళి ఆల్రెడీ 2 పదవులు కూడా కొనసాగించారు. బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఎమ్మెల్యేగా ఉంటూనే టీటీడీ చైర్మన్గా కూడా వ్యవహరించారు. సో ఇది మొదటిసారిగా రాజకీయాలకి అతీతమైనటువంటి అపాయింట్మెంట్ అనుకోవచ్చా? ఒకవేళ ఎన్వి రమణ గారిని కనుక కన్సిడర్ చేస్తే, ఇప్పుడు మీరు అంటే మీడియా ఛానల్స్ వాళ్ళు వీళ్ళు అన్నా కానీ వాళ్ళు కూడా రాజకీయాలకు దూరంగా ఉండేవాళ్ళే, బట్ ఆ స్థాయి సరిపోదేమో అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వివాదాల నేపథ్యంలో ఓవరాల్గా అందరికీ దేశవ్యాప్తంగా ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిని ప్రొజెక్ట్ చేయడం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను పెంచినట్టే అని అనుకోవచ్చు. అదే తక్షణ కర్తవ్యం అదే కావాలి. ఎందుకంటే మీరు చెప్పిన వాళ్ళే కాకుండా అంతకుముందు చేసిన మన ఈయన కనుమూరు బాపిరాజు గారు కావచ్చు, ఆయన ఎంపీ 2గా ఆదికేశ్వర నాయుడు గారు కావచ్చు, పప్పల చలపతిరావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఇంత వివాదాలు ఎప్పుడు లేదు. గత 5 సంవత్సరాలు ఈ పరిణామాలు, వివాదాలు సంస్కృతి సంప్రదాయాల మీద, హిందువుల మనోభావాల మీద ఇంత ఇదిగా గాయపడలే ఇప్పుడు. మరి ఈ గాయాలు మానాలి అంటే, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే, ఈ ప్రజలు ఈ ప్రభుత్వ వైపు చూడాలి అంటే, ఈ దేశవ్యాప్తంగా మంచి రోజులు రావాలంటే, ఈ పార్టీలకు అతీతంగా మీరన్నట్టు
పార్టీలకు అతీతంగా ఒక న్యూట్రల్ పర్సన్, సమర్థవంతమైన వ్యక్తి, ఒక జ్యుడిషియరీ కూడా పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈయన కనపడుతున్నాడు. ఆప్షన్ ఈయన కనపడుతున్నాడు. ఈయన కనుక జరిగితే డెఫినెట్గా 100% మనోభావాలు దేశం మోదీ గారు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. మీడియా పర్సన్సే కాకుండా అవును, పొలిటీషియన్స్ కూడా చాలా మంది అనుకున్నారు. రఘురామకృష్ణరాజు గారి పేరు వచ్చింది, అశోక్ గజపతిరాజు గారి పేరు వచ్చింది, నాగబాబు గారి పేరు కూడా వచ్చింది, మురళీమోహన్ గారి పేరు వచ్చింది, ఇచ్చారు. ఇట్లా చాలా మంది పేర్లు వచ్చినాయి. సో రాజకీయాలకి అతీతంగా నిర్ణయం తీసుకునే సాహసం ఇప్పుడు ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కనుక ఇదే కనుక చేస్తే, రాజకీయాలు అతీతంగా మంచి వ్యక్తికి కనుక ఈ పోస్ట్ ఇస్తే, ఇప్పుడు ఎన్వి రమణ గారు లాంటి వ్యక్తులు కనుక ఇస్తే కనుక డెఫినెట్గా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇది ఆహ్వానిస్తారనమాట. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తిరుపతి దేవస్థానంలో రాజుకున్నటువంటి వివాదాలను పరిష్కరించాలంటే కొత్త పాలక మండలి అందరికీ ఆమోదయోగ్యమైనదై ఉండాలి. అలానే ఒక మచ్చలేని వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని చైర్మన్గా నియమిస్తే ప్రతిష్ట మరింత పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఫైనల్ లిస్ట్లో ఎన్వి రమణ గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది అనేది సమాచారం. దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. అయితే ఆయన్ని అపాయింట్ చేస్తే మాత్రం ఇప్పటివరకు జరిగినటువంటి అపచారాలన్నిటికీ కూడా ఒక పశ్చాత్తాపం లేదా ఒక ప్రాయశ్చిత్తం చేసినట్టుగా అవకాశం ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.